MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా మనం విశ్వంబర మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ని అయితే చూసాం. సో టీజర్ మీద అప్పట్లో చాలామంది ట్రోల్స్, కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. మరి మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్స్ ఏంటి, కాంప్లిమెంట్స్లా మారినాయా లేదు ఇంకా కంప్లైంట్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయా అనే విషయాన్ని మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి. బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీరు విశ్వంబర టీజర్ చూసారు ఫస్ట్ వన్. సో అప్పుడు చాలా మంది స్పందన కూడా మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు కమెంట్స్లో వాటిలో. సో ఇప్పుడు మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ అని చిరంజీవి గారి బర్త్డేకి రిలీజ్ అయింది. సో కంపారిటివ్లీ రెండు కంపేర్ చేసినప్పుడు మీరు చూసినప్పుడు మీరేం అనుభూతి చెందారు, వింటున్న ప్రజల మాటలు వింటున్నప్పుడు ఏం కంపేర్ చేశారు? రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఏదైనా వర్క్ బాగోపోతే, అంటే మనం చూసే విజువల్లో ఏదైనా టెక్నికల్ వర్క్ బాగోపోయినా, గ్రాఫిక్స్ వర్క్ బాగోపోయినా, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ బాగోపోయినా కామెంట్ చేసేస్తున్నారు. బికాస్ టెక్నికల్ నాలెడ్జ్ ఇప్పుడు మన ఫోన్లో కూడా కెమెరా ఉండడం బట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక వీడియో షూట్ చేయడము, దాన్ని ఏదో ఒకటి చేస్తున్నారు మొత్తానికి. సమ్ క్రియేటివ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ టెక్నాలజీ చేతిలోకి వచ్చేసరికి. దాంతో ఏ చిన్నది బాగాలేకపోయినా అందరూ కామెంట్ చేస్తున్నారు, ఇది బాగాలేదు అని. సో అది చాలా పాజిటివ్గా తీసుకొని టీమ్, సరే అంటే ఇప్పుడు మనం వాదించి వీళ్ళతో కొట్లాటేసుకునే బదులు వై నాట్ వై ఇంప్రూవ్ అవర్ ఓన్ వర్క్ అండ్ దెన్ షో దెమ్. తిట్టిన వాళ్ళతో మెప్పు పొందితే ఎంత బాగుంటుంది. వాళ్ళతో గొడవ వేసుకుంటే ఇంకా గొడవ పెద్దగా అవుతుంది కానీ వచ్చేదేముండదు. అదే వర్క్ ఇంప్రూవైజ్ చేసి మేము ఇంప్రూవ్ అయ్యామని చూపిస్తే ఎంత బాగుంటుంది. అదే చేశారు. ఫస్ట్ వన్ వాజ్ లైక్ అన్ LKG ఆర్ UKG ఆఫ్ యానిమేషన్. ఇప్పుడు వచ్చినది గ్రాడ్యుయేషన్ ఆఫ్ యానిమేషన్ వర్క్. చాలా బాగుంది. ఈవెన్ లాస్ట్కి ఐ బాల్ పట్టుకునే ఆ సీన్ చూడండి, హైలైట్. ఈవెన్ చాలా మంది నరికేస్తున్న సీన్స్ కానీ చాలా బాగుంది. అంటే దిస్ ఈజ్ వాట్, అంటే ఇప్పుడు ఒక టీజర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే అందులో ఉన్న బెస్ట్ షాట్స్ ని మనకు చూపిస్తున్నారు. మనం టెంప్ట్ అయ్యి సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయడానికి. ఫస్ట్ వన్ అది చేయలేదు, చల్లబరిచేసింది, ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. సో అసలైన బజ్ మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ తో మొదలైంది అంటారు. కరెక్ట్. ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి స్టవ్ మీద పెట్టారు, వేడెక్కించాక. ఓకే, నైస్. సో ప్రీవియస్లీ మనం ఆదిపురుష్కి ఇలాగే టీజర్, ట్రైలర్ ఆ టైంలో కొంచెం కంప్లైంట్స్ వినిపించినాయి. తర్వాత దాన్ని ఏదో రీమోడిఫై చేసామని చెప్పి చేశారు. బట్ ఎక్కడ కూడా ఆడియన్స్ సాటిస్ఫై అయినట్టు నాకైతే అనిపించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏం తేడా లేదే, ఇప్పుడు ఫిల్టర్ మార్చారు అనే కంప్లైంట్లు కూడా వేశారు. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కంప్లీట్లీ యునానిమస్లీ అందరూ కూడా VFX ని మెచ్చుకునే స్థాయి అనేది కనిపించింది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి కంపేర్ చేసుకుంటే ఆదిపురుష్ టైంలో హనుమాన్ సినిమా వచ్చింది. VFXకి మేబీ తక్కువ సీక్వెన్స్, ఇప్పుడు 2.5 hours ఉంటే హార్డ్లీ ½ hour కూడా ఉండదు VFXకి అంత స్కోప్. బట్ ఏంటంటే తక్కువ టైంలోనే వాళ్ళు చూపించిన క్వాలిటీ అద్భుతంగా చూపించి అందరి మన్నన కొట్టారు. సో ఇప్పుడు VFX బేస్డ్ దీనిలో కంపేర్ చేసుకుంటే ఇది హోల్ సినిమా ఉంటుందని మీరు అనుకుంటున్నారా, లేదు దీనిలో కూడా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా సరే ఆ VFXని అద్భుతంగా చూపించి వీళ్ళు కూడా మార్కులు కొడతారని అనుకుంటున్నారు? ఇప్పుడు జగదేక వీరుడతిలో సుందరి సినిమా ఉంది కదా, అదొక క్లాసిక్గా, ఎపిక్గా ఎప్పటికీ గుర్తుండిపోయింది. చిరంజీవి గారి ఫిల్మోగ్రఫీలో అది ఎప్పటికీ మరుపురాని విధంగా ఆడియన్స్కి, ఫ్యాన్స్కి అందరికీ మైండ్లో ఉంది. సో అలాంటి ఒక అటెంప్ట్ జరుగుతున్నప్పుడు, క్లాసికల్గా చందమామ కథల్లాగా ఒక సినిమా రాబోతున్నప్పుడు అందులో గ్రాఫిక్స్ వర్క్ కంప్లైంట్ చేసేలా కాకుండా బాగుంటే, అంటే ఇటు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆల్రెడీ గ్రోనప్స్, ఎప్పటి నుంచో చిరంజీవి గారితో ట్రావెల్ అవుతున్న ఫ్యాన్ బేస్ కానీ అందరూ కూడా, ఎల్డర్స్ కానీ, ఒక టోటల్ తెలుగు ఆడియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ కూడా ఎంజాయ్ చేసేలాగా, ఏ కంట్రీలో ఉన్నా కూడా ఎంజాయ్ చేసేలాగా కాంపిటేటివ్గా ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనే దానికి ఆ రియల్ టైమ్ ఎగ్జాంపులే ఇప్పుడు వచ్చిన. అంటే మెయిన్ థింగ్ ఒక ఈ గ్లిమ్స్ ఏదైతే ఏం చేసిందంటే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆడియన్స్కి. కైండ్లీ డూ నాట్ డిసప్పాయింట్, వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ గుడ్ ప్రోడక్ట్. ఇదంతా జరగడానికి వీళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే టైం తీసుకున్నారు. చాలా మంది పోస్ట్పోన్ అయినందుకు తిట్టారు. ఎంతకని పోస్ట్పోన్ చేస్తారు, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది మాకు, ఇంకా వీఆర్ స్విచింగ్ టు నెక్స్ట్ మూవీ అనుకున్నారు. కానీ ఇది వచ్చేసరికి మళ్ళీ అందరు దీని మీద అటెన్షన్ అంతా ఫోకస్ అయింది. అదంతా ఈ చిరంజీవి గారి బర్త్డేకి టైంకి జరగడము అది ఒక వేరే లెవెల్ ఆఫ్ పాజిటివిటీ యాడ్ అయింది. ఎందుకంటే ఈ స్టార్ మూవీస్ అన్నిటికీ కూడా రెవెన్యూ జనరేషన్ కి మెయిన్ పొటెన్షియల్ ఆడియన్స్ ఫ్యాన్సే. ఎవరు ఒప్పుకోకపోయినా ప్రైమరీ ఆడియన్స్ ఎప్పుడు ఫ్యాన్సే ఒక స్టార్ మూవీకి. సెకండరీ, థర్డ్ అనేది మెల్లిగా ఫ్యామిలీ ఆడియన్స్, మెల్లిగా కిడ్స్. అలా ఏ సినిమాకైనా యూత్ కానీ ఫ్యాన్స్ కానీ వాళ్ళే ఫస్ట్ రెవెన్యూ ఇచ్చేది. ఆ హిట్ ఫ్లాప్ అనే డెసిషన్ మేకర్స్ వీళ్ళే.
సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి సినిమా ఇప్పుడు ఒక పాజిటివిటీ జోన్ లోకి వచ్చింది. ఇక్కడ నుంచి ఇదే ఒక బెంచ్ మార్క్ గా పెట్టుకొని దీనికంటే బెటర్ గా చేసుకుంటూ వెళ్తే సినిమా అద్భుతంగా బయటకు వస్తుంది, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, అది కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఏంటంటే మీకు టీజర్ స్టార్టింగ్ లో, ఆ గ్లిమ్స్ స్టార్టింగ్ లో ఒక పిల్లాడు ముర్రా చెప్పు నాకు ఏం జరిగింది విశ్వంబర్లో అని అడుగుతాడు. ఏదో చెప్తాడు, ఐ మీన్ ఒకటి స్వార్థం వినాశనానికి వెళ్తుంటే, ప్రపంచ వినాశనానికి ఒక సేవియర్ పుడతాడు, వాడు వచ్చి మారుస్తాడు అని చెప్తాడు. ఆ టైంలో ఒక పిల్లోడు ఒకడు పైన ఉంటాడు, ఒక స్కార్పియన్ ఎలా లేస్తా ఉంటాడు. ఆ ముర్రా ఏమన్నా స్కార్పియన్ అనే డౌట్ వస్తుంది. ఈవెన్ అంటే ఆ స్కార్పియన్ కావచ్చు, ముందు టీజర్ లో రెక్కల గుర్రం మీద రావడం కావచ్చు, ఆ ఐ ఒకటి ఇలా పట్టుకున్నప్పుడు ఐ ఇలా అటు ఇటు తిరుగుతూ ఉండడం కావచ్చు. ఇది అంటే ఇంత ఒక కొత్త వరల్డ్ని బిల్డ్ చేశారేమో అనే ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ని ఇస్తుంది అనమాట. మీరు ముందే ఇప్పుడు ఈ మేకర్ గారు వశిష్ఠ గారు చిరంజీవి గారు కాంబినేషన్ అనగానే, వశిష్ఠ గారు ప్రీవియస్ సినిమా చూస్తే ఒక బాగుంది, చిన్న కల్పిత గాథని చేసి అక్కడ నుంచి ఏదో తీసుకొచ్చారు, మైథాలజీని మన నార్మల్ అట్మాస్ఫియర్ని రెండు మిక్స్ చేసి ఏదో చేశారు. బట్ మీరు ఎంత ఆలోచించారా? ఒక పెద్ద వరల్డ్ బిల్డ్ అవ్వబోతుంది, ఈవెన్ ఇంత విఎఫ్ఎక్స్ ఇది అది రెక్కల గుర్రం, ఇంత మీరు ఆలోచించారా? ఇనిషియల్ గా వాళ్ళు కూడా సింపుల్ గా వెళ్దాం అనుకున్నారేమో, ఎప్పుడైతే దానికి బ్యాక్ క్లాష్ వచ్చిందో దే కరెక్టెడ్ దెమ్సెల్వ్స్. సింపుల్ గా వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆ బడ్జెట్ పెంచుకొని క్వాలిటీ ఆఫ్ వర్క్ పెంచుకొని ముందుకు వచ్చారు అనిపిస్తుంది, విచ్ వాస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, విచ్ వాస్ వెరీ రిక్వైర్డ్. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరుగుతుంది అంటే క్వాలిటీతో ఇంకా మనం బెటర్ అవుతూ వెళ్ళాలి తప్ప కాంప్రమైజ్ అవ్వకుంటూ తక్కువ బడ్జెట్లు పెట్టుకొని దాని ఏమంటారు కాస్ట్ కటింగ్ చేసుకుంటూ దరిద్రం చేయడం కాదు. ఎంత బెటర్, ఇంకా ఎంత బెటర్. ఇప్పుడు బాహుబలి వచ్చిందంటే దానికంటే బెటర్ గా ఆలోచించాలి, బెటర్ గా తీయడానికి ట్రై చేయాలి, దాంతో ఆగిపోకూడదు. బాహుబలి వాజ్ అవర్ బెస్ట్ ఫిల్మ్ అని కాదు, నెక్స్ట్ రాబోతుంది మా బెస్ట్ అని చెప్పేలా ఉండాలి కదా. ఎప్పటికప్పుడు మనం రెన్యూ అవుతూ ఉండాలి ఎనర్జీ లాగా. ఇప్పుడు సన్ రైజ్ ఎవ్రీ డే వీ హ్యావ్ ఏ సన్ రైజ్. నిన్న సూర్యుడు వచ్చాడంటే కాదు కదా, ఇవాళ వస్తారు రేపు కూడా వస్తారు కదా. అలా ఎవ్రీ న్యూ స్టెప్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ క్రియేట్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ కాంపీట్ విత్ ద వరల్డ్. దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ వెరీ గుడ్. మీరు చెప్పిన ఆ తేలు ఏదైతే స్కార్పియన్, ఆ గ్రాఫిక్ కూడా ఎంత బాగుంది చూడండి బయటకు వచ్చేది. అది అంటే హాలీవుడ్ మూవీలో ఇలాంటి షార్ట్స్ చూస్తాం మనం, అంటే ఇలాంటి బ్రిలియన్స్ తోటి ఎగ్జిక్యూట్ చేసిన షార్ట్స్. అది మన తెలుగు సినిమా చేయడం అంటే నాకు తెలిసి బిగ్ సైజ్ ఆఫ్ అవార్డ్స్ ఈ సినిమా యానిమేషన్ కూడా రాబోతుంది అనిపిస్తుంది నాకు. సో క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది కదా. అండ్ బీయింగ్ ఏ స్టోరీ లవర్, మనం అంటే ముందు వాళ్ళు ఒక క్యాప్షన్ ఏదో వేసారు, నాకు అంత ఐడియా లేదు కానీ, వెన్ వరల్డ్స్ యునైట్ లెజెండ్స్ ఆర్ బోర్న్ సంథింగ్ ఏదో. ఆల్రెడీ ఈయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడో చరిత్రని ఇప్పుడున్న ప్రెసెంట్ని, పాస్ట్ని ప్రెసెంట్ని మిక్స్ చేసిన అనుభవం లాస్ట్ సినిమాలోనే ఉంది. ఈయన ఆలోచన విధానం వశిష్ఠ గారితో కొంచెం క్రియేటివ్ గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ గా ఏమంటున్నారంటే వరల్డ్స్ యునైట్ అయితే కొన్ని వరల్డ్స్ యునైట్ అయితే లెజెండ్స్ పుడతారు అని చెప్పి. సో దీని మీద అంచనాలు ఎంత ఉన్నాయి? కథ మీద మీకు అంచనాలు ఎంత ఉన్నాయి? సో ఇలాంటి మాటలన్నీ చెప్పి ఇలాంటి విఎఫ్ఎక్స్ చూపించినప్పుడు ఆల్రెడీ తను స్టోరీ లెవెల్లో కన్ఫ్యూజన్ లేకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ తో జరిగిన ఇంటర్వ్యూలో most of the story 50 to 60% of the story director himself revealed so that audience ఒక క్లారిటీతో వచ్చి విజువల్ ఎంజాయ్ చేయాలి, స్టోరీ గురించి ఆలోచించొద్దు అని. సో విచ్ వాజ్ ఎ వెరీ బోల్డ్ అండ్ గ్రేట్ స్టెప్. ఎవరు అలా చేయలేరు, ఎవరంత ధైర్యం చేయలేరు. స్టోరీ కూడా సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలనుకుంటారు తప్ప స్టోరీ ఓపెన్ గా రివీల్ చేసి, బికాస్ హీ హ్యాస్ కాన్ఫిడెన్స్ మోర్ ఆన్ ద విజువల్ దాన్ ద స్టోరీ. అంటే స్టోరీ ఎలాగ ఉంటది, స్టోరీ ఎలాగ అబ్బురపరిచేలా ఉంటది, కానీ ఎప్పుడు కూడా వినేది, ఇప్పుడు మనం నార్మల్ గా ఒక స్టోరీ విన్నప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఒకలాగా ఊహిస్తారు దాన్ని విజువలైజేషన్ లో. అదే ఒక క్రియేటివ్ పర్సన్ కి తన యొక్క ఆ కలర్ కాంబినేషన్స్, ఆ గ్రాండియర్ అవన్నీ చూసినప్పుడు ఓహో వీడు ఇలా ఊహించాడని మనమే షాక్ అవుతాం కొన్నిసార్లు. ఈవెన్ రాజమౌళి సినిమా బాహుబలి చూడని వాళ్ళకి మనం స్టోరీగా చెప్తే ఇంతేనా అనిపిస్తుంది, అదే చూపిస్తే వావ్ అని ఫీల్ అవుతారు. అంటే ఆ కట్ పీసెస్ కానీ, యాక్షన్ షాట్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్ని కొలాబరేట్ అయ్యి బెస్ట్ వర్క్ గా బయటకు వచ్చినప్పుడు. సో ఇంకోటి ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ ఫ్యాంటసీ మూవీ కాబట్టి వీళ్ళకి లిమిటేషన్స్ ఏం పెట్టుకోకలేదు. ఇమాజినరీ వరల్డ్, ఇమాజినరీ పీపుల్, ఇమాజినరీ క్యారెక్టర్స్ కాబట్టి ఎంత క్రియేటివిటీ పెడితే అంత, సో ఎంత సాటిస్ఫాక్షన్ అవుతే అంత ఆడియన్స్. కరెక్ట్ సూపర్. కిరవాణి మ్యూజిక్ ఉంది, అది ఒక ప్లస్ పాయింట్. లెట్స్ సీ. కిరవాణి గారు స్టార్స్ కి ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు, మంచి మ్యూజిక్, he gives good music. అండ్ ఇలాంటి క్లాసిక్ మూవీస్ కి మంచి మ్యూజిక్ ఇస్తారు, అంటే కరెక్ట్ రిలేటబుల్ మ్యూజిక్ ఇస్తారు. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో ఫైనల్లీ ఒక కాంప్లిమెంట్, ఐ మీన్ కమెంట్స్ పర్వం నుండి కాంప్లిమెంట్స్ పర్వానికి వచ్చింది, కంప్లైంట్స్ టు కాంప్లిమెంట్స్ వచ్చింది. డూ యూ స్టిల్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ ఈ మెగా బ్లాస్ట్? ఇప్పుడు అసలు అంటే దే మేడ్ us హ్యాపీ. ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ తోటి దే మేడ్ ఎవ్రీవన్ హ్యాపీ. ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.